యేసు క్రీస్తు నామములో శుభాలు. క్రీస్తునందు ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో 6వ వచనంలో చదువుతాం కదా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను అని చూస్తూ ఉన్నాము. ప్రతిరోజు మనం మన ఇష్టానుసారంగా ప్రణాళికలను రూపొందించుకుని పనులు చేస్తుంటాము. అందువల్ల తరచుగా మనం దురవస్థలో చిక్కుకొని విచారంతో సతమతమవుతుంటాం. మన శక్తిపై ఆధారపడకుండా మన జీవితాలను దేవునికి అప్పగించుకుని ప్రతిదినం ఉదయం, ప్రియ ప్రభువా, నా చిత్తము కాదు, ఈరోజు నా జీవితంలో నీ చిత్తమే నెరవేరాలని ప్రార్థించడం చాలా మంచిది. 119వ కీర్తనలో 168వ చరణములో అంటాడు, నా మార్గములు నీ ఎదుట ఉన్నవి అంటాడు. అవును, దేవుడు మనకి బోధించడం మొదలు పెడితే ఆయన బోధకు మనం చెవియొగ్గితే మనకెంతో మేలు. అందుకనే యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ మనం చదువుతాం. ఆ అధ్యాయంలో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి అని చదువుతాం. ఆయన తన మార్గముల విషయంలో మనకి బోధ చేస్తాడని, ఆయన సన్నిధిలో మనం గడపడం వలన ఆయన ఉన్నతమైనటువంటి మార్గాలు మనకి బయలుపరచబడతాయి. ఒకప్పుడు తన చదువుల్లో ఒక స్త్రీ తన సాధారణమైనటువంటి స్థాయిలో విద్యను అభ్యసించిన ఒక యువతి, కానీ బాగా చదువుకోవాలనే కోరిక, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆమె చాలా కష్టపడి ఉన్నత విద్య కోసం ఆమె తల్లిదండ్రులు ఆమెను నివారించినప్పటికీ ఆమె యొక్క మార్గాన్ని తనకిష్టమైన రీతిగా మలుచుకోవాలని ప్రయత్నం చేసింది. తల్లిదండ్రులేమో స్థిరపడాలని ఆ మార్గాన్ని ఆమెకు బయలుపరుస్తూ ఉంటే, ఉన్నత విద్య అనే చదువులకు మొండి వైఖరి కలిగి ఒక మంచి ఉద్యోగాన్ని పొందగలని ఆశించింది. కానీ ఆ మొండి వైఖరి వల్ల ఆమె యొక్క వివాహ వయస్సు కూడా దాటిపోయింది. అందువల్ల ఆమె చింతించసాగింది. ఈరోజు చాలామంది ఇలాంటి స్థితిలో బాధపడి ఆమె తర్వాత చాలా బాధపడింది. నా ప్రియమైన తల్లిదండ్రులు సలహా పాటించకుండా నా జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నేను మొండిగా వ్యవహరించాను. ఇప్పుడు నేనేం చేయాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అనుకుంది. ఆమె తన లోపాలకు, వైఫల్యాలకు చింతించి ప్రభు చెంతకు చేరి, ప్రభువా, నా అభిరుచులకు అనుగుణంగా నా జీవితాన్ని గడుపుతున్నందుకు నన్ను క్షమించు. నా భవిష్యత్తు ప్రతికూలంగా, శూన్యంగా కనిపిస్తూ ఉంది. నేను నిస్సహాయాలుగా, నిరీక్షణ లేకుండా ఉన్నాను. నాపై దయ చూపించి నా తప్పిదాన్ని క్షమించు. నాకు మంచి ఉద్యోగాన్ని, మంచి జీవిత భాగస్వామిని దయచేసి ఆశీర్వదించు అని ప్రార్థించడం మొదలుపెట్టింది. 119, 168వ చరణంలో చదువుతూ ఉన్న మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవని ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించునుగాక.